IDTE 1992 ఇండివిజువల్ విత్ డిసెబిలిటీస్ ఎడ్యుకేషన్. ఇది 3 రకాల వైకల్యాలను గుర్తించింది. ప్రత్యేక అభ్యాస వైకల్యాలు, భాషణ వైకల్యాలు, మానసిక వైకల్యాలు. 2 సంవత్సరంలో శిశువు భాషా అవగాహన చేసుకోవడానికి టార్మాన్ మరియు పెర్నిన్ ప్రజ్ఞామాపిని అనుసరించి చెప్పాడు. 4 నైపుణ్యాలు. 1 శ్రవణం, భాషణం అన్న వాచిక చర్య అన్న ఒకటే. వాచన సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించింది. 3 పఠనం. 4 లేఖనం. వాక్కుకున్న శక్తి నాది కత్తి లేదు అన్నది నండూరి రామకృష్ణమాచార్యులు. వాక్కు వలన పరమగు మోక్షము వేమన. వాగ్భూషణమే భూషణం భర్తహురి. స్వగతం అంటే సెల్ఫ్ టాక్. తమలో తాము మనసులో ఇతరులకు వినబడని విధంగా మాట్లాడుకోవడం అంటే తమలో తాము బయటకు వినబడకుండా. వక్తృత్వం అంటే ఎల్యూటేషన్ అంటే ఉపన్యాస పోటీలు. ఆదర్శ పఠనం అంటే ఉపాధ్యాయులు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. ప్రకాశ పఠనం లేదా బాహ్య పఠనం. పైకి అందరికీ వినబడే విధంగా పఠించడాన్ని ప్రకాశ పఠనం లేదా బాహ్య పఠనం అంటారు. మౌన పఠనం పెదవులతో కాకుండా కంటితో చదవడాన్ని మౌన పఠనం అంటారు. క్షుణ్ణ పఠనం ప్రతి అంశాన్ని వివరంగా పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసులో పెట్టి భావంతో పాటు భాషాంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని. క్షుణ్ణపఠనం అంటే ప్రతి అంశాన్ని వివరంగా మరియు పూర్తిగా అర్థం చేసుకుంటూ మనసు పెట్టి భావంతో పాటు భాషా అంశాలను తెలుసుకుంటూ చదవడాన్ని క్షుణ్ణపఠనం అంటారు. కొన్ని పుస్తకాలను రుచి చూడాలని, కొన్నిటిని మింగేయాలని మరియు కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలని అన్నది బాక్కన్. ఒక కావ్యాన్ని కానీ వ్యాసంగాన్ని కానీ అమూఘంగా ప్రతి శబ్దం మీద ప్రతి అర్థం మీద పరిపూర్ణంగా దృష్టి సారించి విశేషంగా పఠించడం అన్నది గుడవర్తి సూర్యనారాయణ. విస్తార పఠనం లేదా భావం ప్రాధాన్యత లేదా ఉపవాచకాలు. కేవలం భావ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని పఠనం చేస్తే దాన్ని విస్తార పఠనం అంటారు. దీనికే భావం ప్రాధాన్యత ఉపవాచకంలో దీన్ని వాడతారు. ఇది ఉన్నత దశకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆదర్శ పఠనం ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు నెక్స్ట్ చూద్దాం.